హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, చూస్తే కనుక చాలా వరకు ఇప్పట్లో జరుగుతున్న తగాదాలు ఏంటంటే, తండ్రి ఒకప్పుడు ఆయన కొంచెం సంపాదించకుండా కూడా, తను ఏం చేయకుండా కూడా ఇంటికి పెద్ద అయిన అన్న ఎవరైతే పెద్ద కొడుకు అయి బాధ్యతలు చిన్న తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ పెళ్లిళ్ళు చేయడం కానీ చదివించడం కానీ పెద్ద అనే బాధ్యత ఒక తండ్రి బాధ్యతగా తీసుకొని చేస్తుంటారు. ఆ టైంలో పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, వీళ్ళ తమ్ముళ్ళు చిన్నగా ఉన్నారు కదా, చదువు వీళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఈ అన్న బాధ్యత, తండ్రి బాధ్యత అన్న తీసుకొని, తండ్రి ఏం సంపాదించకుండా ఆయన అప్పుడు ఏదైతే సంపాదించారో ఆఫ్టర్ మ్యారేజెస్ అయిన తర్వాత ఈ అన్నయ్యని తమ్ముళ్ళు ఫోర్స్ చేసే హక్కు ఉంటుందా ఆస్తిలో? హక్కు ఉండదమ్మా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ నాన్న సంపాదన లేదు అని అంటున్నావు కాబట్టి వాళ్ళ తాత ఒక ల్యాండే ఇచ్చాడు అనుకో, ఆ ల్యాండ్ మీద ఇల్లు కట్టాలంటే డబ్బు కావాలి కదా. తండ్రి సంపాదన లేదు, అన్నదమ్ముడు పాపం కూలేని చేసుకున్నాడో నాలే చేసుకున్నాడో లేదా ఉద్యోగమే చేసుకున్నాడో, ఆ ఇచ్చిన డబ్బులతోటి ఈ అమ్మ పెట్టి పెట్టక దాచి ఈ మిగతా ఇద్దరు పిల్లలకి చదువులు చెప్పించుకుని ఆ డబ్బుతోటి ఆ జాగా మీద ఇల్లు కట్టుకుని వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు ఏర్పరచుకుంటే ఆ ఇంటి మీద చిన్నవాడు కానీ సిస్టర్స్ కానీ వెళ్ళే హక్కు లేదు. ఎందుకు అంటే మీకు జాగా ఉంది కానీ దాని మీద కట్టిన ఇల్లు పెద్దవాడు డబ్బు, ప్లస్ ఆ జాగా ఉన్నంతకాలం వాళ్ళ అమ్మగారు అనుభవించాలి. వాళ్ళ అమ్మగారు చేతిలో ఉంటుంది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది. పెద్దవాడికి ఇచ్చేయాలి ఎలాగని, ఎందుకంటే ఇల్లు కట్టడానికి అతనే మనీ ఇచ్చాడు, ల్యాండ్ కాస్ట్ ఈవిడది కాబట్టి వీళ్ళిద్దరూ హాఫ్గా తీసుకోవచ్చు, తల్లిను పెద్ద కొడుకును. చిన్న కొడుకు ఇందులో రూపాయి పెట్టలేదు, పెద్ద అన్నయ్యే చిన్న కొడుకుని చదివించాడు. అడగచ్చు అన్న నాకు కూడా పెట్టు అని, అంతేకాని ఇస్తావా లేదా అని డిమాండ్ చేయడానికి రూల్స్ లేవు, ఎవరికి లేవు అది. ఎందుకంటే అతను సంపాదించుకున్నాడు, వాళ్ళ అమ్మది ఆ ల్యాండ్ మీద వాళ్ళది కట్టుకున్నారు ఏదోటి. వాళ్ళిద్దరూ గనక ప్రేమపూర్వకంగా తమ్ముడికి ఇస్తే తీసుకోవచ్చు. అందులో అప్పుడు ఏంటంటే కొంతమంది కొన్ని ఏరియాస్లో ఎలా ఉందంటే పెద్దవాడికి కొంచెం ఎక్కువ భాగం, చిన్నవాడికి తక్కువ భాగం అని ఉంది. అలాగ వాళ్ళు పంచితే కనుక తీసుకోవచ్చు. ఇందులో ఎవరిది కలవలేదు అది మా తాతల ఆస్తి అంటే ఇద్దరికి సమానం ఉంటుంది. అంతేగాని ఇందులో వాళ్ళ అన్న కష్టపడి అప్పుడు మాత్రం అడగడానికి హక్కు లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.